హలో ఎవ్రీవన్. ఈ సెషన్లో మనం పీ లెటర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నేర్చుకుందాం. దీంట్లో ఫస్ట్ ఇడియం చూడండి, పుల్ వన్స్ సాక్స్ అప్. పుల్ వన్స్ సాక్స్ అప్ అంటే ఏంటి? టు గెట్ రెడీ. ఓకే, అంటే దేనికైనా సన్నద్ధం అవుతే దాన్ని పుల్ వన్స్ సాక్స్ అప్ అని అంటారు. ఓకే, ఈ సిచ్యువేషన్ మనం ఎక్కడ చూసాం? క్రికెట్ లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటే, ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్నాడు. బ్యాటింగ్ చేసే ఆ గ్రూప్ ఏదైతే ఉందో, ఆ టీం ఏదైతే ఉందో, దాంట్లో ఒక పర్సన్ అవుట్ అయ్యాడు అనుకోండి. ఓకే, లేకపోతే అవుట్ అవ్వబోతున్నాడు. ఓకే, లేదా ఆ బ్యాట్స్మెన్ ఒకవేళ అవుట్ అవుతే నెక్స్ట్ బ్యాట్స్మెన్ రావాలిగా. ఆ నెక్స్ట్ బ్యాట్స్మెన్ రెడీగా ఉంటాడు అనమాట. అక్కడ ఎలా రెడీగా ఉంటాడు? అన్ని ఇలా షూ, సాక్స్, ఓకే, అంత ప్రొటెక్షన్, బ్యాట్ ఇవన్నీ పెట్టుకొని వాడు రెడీగా ఉంటాడు. నెక్స్ట్ అవుట్ అయితే నేను వెళ్ళాలి. సో రెడీగా ఉండడం అంటే ఏంటి? సాక్స్ ని అప్పుడు మనం ఏం చేస్తాం? సాక్స్ అన్ని టైట్ గా ఉన్నాయా లేవా, సాక్స్ ని పైకి లాగుతాము, ఇంకా షూ లేస్ ని టైట్ చేస్తాం, ఇవన్నీ చేస్తాం ఎందుకంటే రెడీగా ఉండాలి కాబట్టి. సో అందుకే పుల్ వన్స్ సాక్స్ అప్స్ అంటే టు గెట్ రెడీ అని అర్థం. నెక్స్ట్ చూడండి, పుట్ ఎ స్పోక్ ఇన్ అ వీల్. వీల్ ఏం చేస్తుంది? తిరుగుతూ ఉంటది. దీంట్లో ఒక స్పోక్ అంటే నథింగ్ బట్ ఒక స్టిక్ లాంటిది. పుల్లలు పెట్టడం అని అంటారు దీన్ని, సింపుల్ గా చెప్పాలంటే. అంటే ఏంటి? అబ్స్ట్రక్ట్ లేదా డెలిబరేట్లీ డూ సంథింగ్ విచ్ స్పాయిల్స్ దేర్ ప్లాన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డెలిబరేట్? డెలిబరేట్ అంటే ఏంటి? ఇంటెన్షనల్ అని అర్థం. ఓకే, డెలిబరేట్ అంటే ఏంటి? ఇంటెన్షనల్ గుర్తుపెట్టుకోండి. ఇంటెన్షనల్, కావాలనే చేస్తే దాన్ని డెలిబరేట్లీ అని అంటారు. సో అబ్స్ట్రక్ట్ అంటే ఏంటి? హిండర్. అవునా? అంటే ఎవరినైనా, సపోజ్ ఎవరైనా ఏదైనా పని చేస్తున్నారు అనుకోండి, వెళ్ళి మనం డిస్టర్బ్ చేయడం వాంటెడ్ గా, అప్పుడు ఏమంటారు? పుట్ ఏ స్పోక్ ఇన్ అ వీల్ అని అంటారు. వీల్ అంటే ఏంటి? నడుస్తూనే ఉంది, పని నడుస్తూ ఉంది. దాంట్లో మనం ఏం చేస్తాము అంటే ప్రోగ్రెస్ అవుతూ ఉంది. సో దాంట్లో ఏం చేస్తాం మనం? స్పోక్. ఓకే, ఈ వీల్ ఇప్పుడు తిరుగుతుంది. ఈ వీల్ లో మనం ఒక స్పోక్ ని పెట్టాం అనుకోండి, ఏమైతుంది? స్టాప్ అవుతుంది, వెళ్ళదు ఇంకా ముందుకి. సో అంటే ఏం చేస్తున్నట్టు? అబ్స్ట్రక్ట్ చేస్తాం. ఎందుకు చేస్తున్నాం? డెలిబరేట్లీ, కావాలని చేస్తున్నాం. ఓకే, ప్లాన్స్ స్పాయిల్ అవ్వడానికి. నెక్స్ట్, పుట్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్. దాని మీనింగ్ ఏంటి? టు డూ థింగ్స్ ఇన్ రాంగ్ ఆర్డర్. యాక్చువల్గా ఎలా ఉంటది? ఈ హార్స్ ఇటు ఉండాలి అంటే ఫస్ట్ హార్స్ ముందు ఉండాలి, వెనకాల కార్ట్ ఉండాలి. ఎస్ ఆర్ నో? ఆ హార్స్ ఏ డైరెక్షన్ లో ఉండాలి? ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఉండాలి. కానీ కార్ట్ ఈ డైరెక్షన్ లో ఉండి హార్స్ ఈ డైరెక్షన్ లో ఉందనుకోండి, దాని మీనింగ్ ఏంటి? రాంగ్ ఆర్డర్ లోనే ఉంది కదా. ఎస్, అందుకే టు పుట్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్. యాక్చువల్లీ కార్ట్ ఎక్కడ ఉండాలి? ఇప్పుడు చూడండి, హార్స్ ముందుకు వెళ్తుంది, కార్ట్ ఎక్కడ ఉండాలి? వెనకాల ఉండాలి. కానీ ఇఫ్ యూ పుట్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్, దాని మీనింగ్ ఏంటి? యూర్ డూయింగ్ థింగ్స్ ఇన్ అ రాంగ్ ఆర్డర్ అని అర్థం. నెక్స్ట్, పైరిక్ విక్టరీ అని అంటే ఏంటి? పైరిక్ విక్టరీ అంటే విక్టరీ అట్ హై కాస్ట్ అని అర్థం. ఈ ఇడియం ఎలా వచ్చింది అంటే, అప్పట్లో ఒక దేశానికి ఒక రాజు ఉండేవాడు, అతని పేరే పైరస్. ఓకే, ఈ పైరస్ ఏంటి అంటే, ఈ కింగ్ తన దేశాన్ని గెలిపించుకోవడానికి, ఓకే, మెయిన్ గా ఏంటి? అతను గెలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు, ఎంత మందిని కోల్పోయాడు. ఓకే, ఆ తర్వాత గానీ అతనికి విక్టరీ రాలేదు అంటే, ఇప్పుడు చెప్పండి విక్టరీ యొక్క కాస్ట్ ఏంటి? ఆబ్వియస్ గా హై కాస్ట్. ఎంతో మందిని పోగొట్టుకున్న తర్వాతే అతనికి విక్టరీ దొరికింది. సో అందుకే పైరిక్ విక్టరీ అంటే, ఈ పైరిక్ అనే అతను, పైరిక్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది అంటే, పైరస్, అతని పేరు పైరస్, అంటే పేరు నుంచి మనకు ఒక ఇడియం వచ్చింది. ఓకేనా? సో లైక్ ఆర్గసై, ఏలో ఆర్గసై నేర్చుకుంటాం మనం. అది కూడా ఏంటి? ఒక వ్యక్తి నుంచి, అంటే ఒక వ్యక్తి పేరు నుంచి మనకి ఇడియం ఫామ్ అయింది అనమాట. హాబ్సన్స్ చాయిస్ అని ఇంకొక ఇడియం చదువుకుంటాం. ఇది కూడా ఏంటి? ఒక వ్యక్తి పేరు నుంచి ఇడియం ఫామ్ అయింది. అలా పైరిక్ విక్టరీ అంటే పైరస్ అంటే ఆ వ్యక్తి పేరు. ఓకేనా? సో అతను విక్టరీ పొందాడు. ఎలా పొందాడు? హై కాస్ట్, ఎంతో మందిని పోగొట్టుకున్న తర్వాత విక్టరీ పొందాడు. సో అందుకే విక్టరీ అట్ హై కాస్ట్. నెక్స్ట్, పిక్ హోల్స్ అంటే ఏంటి? లోపాలను వెతకడం, అంతే, సింపుల్. టు క్రిటిసైజ్ సమ్వన్ బై పాయింటింగ్ అవుట్ ఫ్లాస్ ఇన్ దేర్ వర్క్. వాళ్ళ పనుల్లో ఫ్లాస్ వెతకడం, లోపాలను వెతకడాన్ని పిక్ హోల్స్ అని అంటారు. ఇట్స్ అ కామన్ ఇడియం. నెక్స్ట్, పే ద పైపర్ అంటే ఏంటి? పే ద పైపర్ అంటే టు బేర్ ద కాస్ట్ ఆఫ్ వన్స్ యాక్షన్స్. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫేస్ ద మ్యూజిక్. పే ద పైపర్ అంటే ఫేస్ ద మ్యూజిక్. ఈ రెండు ఒకటి. ఫేస్ ద మ్యూజిక్ అనేది కూడా ఒక ఇడియమే. ఈ రెండింటికి సేమ్ కాన్సెప్ట్ ఉంటది, వినండి. పే ద పైపర్ అంటే ఏంటి? ఇప్పుడు
కర్మ అనేది ఒకటి, కర్మ సిద్ధాంతం అనేది ఏంటి, మనం ఏం చేస్తే మనకు అదే వస్తుంది, అవునా? మనకు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది అనేది కాన్సెప్ట్. సో ఇదే కాన్సెప్ట్ లో ఒక స్టోరీ జరిగింది అప్పట్లో. ఏంటి అంటే, సిహెం ఒక విలేజ్ ఉండేది. ఆ విలేజ్ లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ర్యాట్స్ అనేవి బాగా బాధించేవన్నమాట. ఓకే, ప్రతి ఇంట్లో ర్యాట్స్ లో పాపులేషన్ ఎక్కువ ఉండేది. సో దాని నుంచి బాధపడలేక వీళ్ళు ఏం చేశారంటే, వీటిని ఎలాగైనా తరిమి కొట్టాలి అని చెప్పి ఆలోచిస్తారు. సో వాళ్ళకు ఒక ఉపాయం దొరుకుతుంది. ఒక బ్యాగ్ పైపర్. హూ ఇస్ బ్యాగ్ పైపర్? బ్యాగ్ పైప్ అంటే ఏంటి? ఈ ఇన్స్ట్రుమెంట్, దిస్ ఇస్ ఆల్సో ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, దీన్ని బ్యాగ్ పైప్ అని అంటారు. BAGPIPE, బ్యాగ్ పైప్. మరి దీన్ని మోగించే వాళ్ళని ఏమంటారు? బ్యాగ్ పైపర్. ఓకే, ఈ మోగించే పర్సన్ ఏమంటారంటే బ్యాగ్ పైపర్. అయితే ఈ మ్యూజిక్ కి, వీడు వాయించే మ్యూజిక్ కి ఎలకలు పారిపోతాయి అని చెప్పి ఎక్కడో వింటాడు. సో వీడిని పిలిపిస్తారనమాట, ఆ విలేజ్ కి పిలిపించి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళ ప్రాబ్లం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నువ్వెంత అడిగితే మేము అంత అమౌంట్ ఇస్తాము, మేము అంత డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, కాకపోతే మా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయి, ఊర్లో ఒక్క ర్యాట్ కూడా కనిపించొద్దు అని చెప్తారు. సేమ్ వాళ్ళు చెప్పినట్టే బ్యాగ్ పైప్ తో మ్యూజిక్ వాయించగానే ఆ మ్యూజిక్ తో ర్యాట్స్ అన్ని వెళ్ళిపోతాయి. ప్రాబ్లమ్ సాల్వ్డ్ కదా. ఓకే, మీరేం ఒప్పుకున్నారు? అతనికి ఎంత కావాలో అంత పే చేస్తామని ఒప్పుకున్నారు. అన్ని వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఇంత సులువుగా వెళ్ళిపోయింది, నీకెందుకు ఇస్తాం డబ్బులు అని చెప్పి వాడికి డబ్బులు ఇవ్వరు, ఆపేస్తారు. సో వీడు ఏం చేస్తాడు, వీళ్ళని పనిష్ చేయడానికి, ఈసారి నేను మోగిస్తాను, అంటే ఇన్స్ట్రుమెంట్ మోగిస్తాను, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ బ్యాక్ పైప్ మోగిస్తాను, ఈసారి ఎలకలు కాదు కదా మీ పిల్లలు నాతో పాటు వచ్చేస్తారని చెప్పి ఇలా బ్యాక్ పైప్ వాయించగానే ఎలా అయితే ఎలకలు పారిపోయాయో, ర్యాట్స్ పారిపోయాయో, ఇప్పుడు ఆ ర్యాట్స్ ప్లేస్ లో ఆ ఊర్లో ఉన్న చిన్న పిల్లలు, వాళ్ళ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఊర్లో నుంచి వెళ్ళిపోతారు అనమాట. అంటే తీసుకెళ్లిపోతాడు వాడు. అంటే నువ్వు ఏం చెప్పావు, పే చేస్తానని చెప్పావు కదా, మరి చెయ్యాలిగా, చేయలేదు కదా, అందుకే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ వచ్చాయి. చూడండి, టు బేర్ అంటే టాలరేట్ ద కాస్ట్ ఆఫ్ వన్స్ యాక్షన్. నువ్వు నీ యాక్షన్ ఏంటి, నెగిటివ్ యాక్షన్. ఇప్పుడు బేర్ చేయమని నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ని బేర్ చేయి. పాజిటివ్ గా నువ్వు పాజిటివ్ గా బిహేవ్ చేస్తుంటే నీకు పాజిటివ్ కాన్సిక్వెన్సెస్ వచ్చాయి. నువ్వు నెగిటివ్ గా బిహేవ్ చేసావు, కమాన్ బేర్ నౌ ఆల్ దోస్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ అని చెప్పడమే పే ద పైపర్. ఇతని పేరేంటి, బ్యాగ్ పైపర్. వీడికి పే చేయాలిగా, చేయలేదు, పే ద పైపర్ నౌ. ఓకే, అందుకని తీసుకెళ్లిపోయాడు. నౌ బేర్ ఆల్ దోస్ యాక్షన్స్, కాస్ట్ ఆఫ్ దోస్ యాక్షన్స్. ఓకే, నెక్స్ట్ చూడండి. పుట్ ద క్యాట్ ఎమంగ్ పీజియన్స్. నౌ బర్డ్ కి పీజియన్స్ కి, పీజియన్స్ కి క్యాట్ కి అస్సలు పడదు కదా. కానీ ఎప్పుడైతే ఈ పీజియన్స్ పాపులేషన్ లో మనం క్యాట్ ని పెట్టామనుకోండి, ఏమైతుంది చెప్పండి, ఏమవుతుంది? ఆబ్వియస్ గా వీళ్ళు ప్రశాంతంగా ఏదో ఆహారం తింటూ ఉంటారు, మధ్యలో ఇప్పుడు క్యాట్ వచ్చింది, ఏమైతుంది? ట్రబుల్, యాంగ్రీ, కోపం వస్తుంది వాళ్ళకి. సో అందుకే ట్రబుల్ ని క్రియేట్ చేయడం, లేకపోతే టు మేక్ దమ్ యాంగ్రీ ఇస్ నథింగ్ బట్ పుట్ ద క్యాట్ ఎమంగ్ ద పీజియన్స్. నెక్స్ట్, ప్యాడిల్ వన్స్ ఓన్ కెనోయి. అంటే టు డూ సంథింగ్ బై వన్ సెల్ఫ్. నా వాట్ ఈస్ కెనోయి? దీన్నే కెనోయి అని అంటారు. ఎందుకు ఇది బోట్ ని నడపడానికి, అంటే సేలింగ్ పర్పస్ కి మనం ఉపయోగిస్తాం. ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏ స్పీడ్ లో వెళ్ళాలి, అంతా కూడా మనకి, అంటే మనం ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది దీని మీద ఆధారపడుతుంది అనమాట. అవునా? ఎస్. అయితే మరి కెనోయిని ఎవరు నడిపిస్తున్నారు అంటే, ఎవరు ఇలా మూవ్ చేస్తున్నారు? మనమే. ఇప్పుడు నేను ఫార్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళాలి, లేకపోతే నేను లెఫ్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాను, నేను ఏం చేస్తాను, ఆ కెనోవీతోనే లెఫ్ట్ డైరెక్షన్ లో వెళ్ళేటట్టు దాన్ని నేను వాటర్ లో ఇలా మూవ్ చేస్తాను. అప్పుడే నేను ఆ డైరెక్షన్ లో వెళ్ళగలుగుతాను. అంటే నేను ఏ దారిలో వెళ్ళాలి అనేది నా చేతిలోనేగా ఉంది. ఎస్, రేపు పొద్దున నాకు, అంటే నేను మంచిగా చదివి జాబ్ తెచ్చుకోవాలి అంటే నా చేతిలోనే ఉంది. అంతేగాని మీ చేతిలో ఉందా? లేదు. అంటే టు డూ సంథింగ్ బై వన్ సెల్ఫ్, ఏదైనా నేను చేస్తేనే అవుతుంది. దాన్నే ప్యాడిల్ వన్స్ ఓన్ కెనోవీ. ప్యాడిల్ అంటే ఏంటి? ప్యాడిల్ అంటే మనం వాటర్ లో ఈ కెనోవిని పెట్టి ఇలా 3 డైరెక్షన్స్ మూవ్ చేస్తాం కదా, దాన్ని ప్యాడిల్ అని అంటారు. వన్స్ ఓన్ అంటే మనదే, కెనోవీ అంటే దిస్ ఎక్విప్మెంట్. నెక్స్ట్, సో వీఆర్ డన్ విత్ ద ఎక్స్ప్లెనేషన్ పార్ట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. పామీ డేస్ అంటే ఏంటి? ఓల్డ్ డేసా, మిడిల్ ఏజెసా, బ్యాడ్ డేసా, ప్రాస్పరస్ డేసా? ఆన్సర్ ఏంటి? ప్రాస్పరస్ డేస్. సింపుల్. నెక్స్ట్, పాండోరాస్ బాక్స్ అంటే ఏంటి? పాండోరాస్ బాక్స్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ అండ్ అగెయిన్స్ట్ కాదు. టు యాక్ట్ డూబియస్లీ, నో. పాపులర్, నో. ఎ ప్రొలిఫిక్ సోర్స్ ఆఫ్
trouble. Yes, this is the correct answer. So D will be the right answer for Pandora's box. Now coming to the third question. What is part and parcel? Part and parcel. See the first option. Partly, no. Unnecessary parta, no. Essential part and nothing but important parta. Which is the correct answer? Or large part? Essential part. Large part aithe kaadu. Essential ante important part. So part and parcel ante enti? Essential part. Okay. Unnecessary part aithe kaadu. Partly kaadu. Large part kuda kaadu. So essential element అని చెప్పాలి. Next. Past master ante enti? Expert. చదివాం కదా ఇందాక expert. So B is the correct answer. To cheat someone, no. To deliver on time, no. To be in tension also, no. So B is the correct answer. To be an expert. Now coming to the fifth question. To paddle one's own canoe. What is the meaning? See the first option. To take rest, no. To depend on oneself, yes. మనం మన కెనోవిని ప్యాడల్ చేస్తున్నాము అని అంటే మన పైననే మనం డిపెండ్ అవుతున్నాం. సో డిపెండ్ ఆన్ వన్ సెల్ఫ్. Now see the third one. To act in childish way లేదా to exercise hard, no. So B is the correct answer. Next. Put the cart among the pigeons అంటే ఏంటి? ఏం చేస్తున్నాము? యాంగ్రీ లేదా ట్రబుల్ ని తీసుకొస్తాం. అవునా? టు డిస్టర్బ్ ఎవ్రీ వన్ అరౌండ్. సే ఆర్ డూ సంథింగ్ దట్ మేక్స్ లాట్ ఆఫ్ పీపుల్ యాంగ్రీ ఆర్ అన్కంఫర్టబుల్. సి హ్యావ్ ఎ కామ్ పర్సనాలిటీ, నో. క్రౌడెడ్ పీసా, నో. ఏ అండ్ బి ఈ రెండిట్లో ఆన్సర్ ఉంటది. అవునా? సి డిస్టర్బ్ చేయడమా లేకపోతే టు మేక్ లాట్ ఆఫ్ పీపుల్ యాంగ్రీ అండ్ అన్కంఫర్టబుల్. ఈ రెండు కూడా ఆ కాన్సెప్ట్ లోకి మనం లింక్ చేస్తాం. కానీ ఏది యాప్ట్ ఆన్సర్, విచ్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ అంటే ఇక్కడ చూడండి. లాట్ ఆఫ్ పీపుల్, ఎస్. యాంగ్రీ అవుతారు, ఎస్. వాళ్ళు అన్కంఫర్టబుల్ అవుతారు, ఎస్. డిస్టర్బ్ ఎవ్రీ వన్ అరౌండ్ కన్నా మనం బి అనే ఆప్షన్ ని చూస్ చేసుకోవాలి. ఎందుకంటే యాంగ్రీ, ట్రబుల్, నథింగ్ బట్ uncomfortable. So B is the correct answer. Next. Pay the piper ante enti? What is pay the piper? To face repercussions of one's action. A is the correct answer. To bribe someone, to lie or give support. Bribe lanchama? No. To be under lot of debt, appullo undadama? No. To waste money on trivial matters? No. What is the meaning of the word trivial? Very, very important word. Very, very important word. Trivial means unimportant. Unimportant. Chala sarlu అడిగాడు. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ లో అడిగాడు, సినోనిమ్స్ లో అడిగాడు, యాంటనిమ్స్ లో కూడా అడిగాడు. ట్రైవియల్ అంటే అన్ఇంపార్టెంట్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? నౌ సీ ట్రైవియల్. ట్రైవియల్ అన్న ఈ వర్డ్ లో ఇక్కడ స్ప్లిట్ చేస్తే ఓకే 3. ట్రై అంటే 3. వయా అంటే ఏంటి? రోడ్స్. 3 రోడ్స్ అంటే నథింగ్ బట్ యువర్ జంక్షన్ అనుకోండి. ఈ జంక్షన్ దగ్గర సపోజ్ మీ ఫ్రెండ్ ఎవరైనా కలిసారు అనుకోండి, ఏం మాట్లాడతారు? ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడతారు. అంటే ఏం బిజినెస్, ఎంత పెట్టావు, ఇవన్నీ మాట్లాడతారా? రోడ్డు మీద మాట్లాడరు కదా. ఏం మాట్లాడతారు? ఎలా ఉన్నారు, ఏంటి, ఇంతవరకు మాత్రమే మాట్లాడతాం. అంటే ఇంపార్టెంట్ విషయాలు అయితే మాట్లాడతాం. సో అందుకని ట్రైవియల్ అంటే అన్ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. అలా వచ్చింది ఈ వర్డ్ యొక్క ఆరిజిన్ చెప్పాను నేను మీకు, రైట్? సో ట్రైవియల్ మ్యాటర్స్ ఇది కాదు. సో కాకపోయినా ఈ డి అనే ఆప్షన్ లో మనకి ట్రైవియల్ వర్డ్ అనేది ఇంపార్టెంట్, అందుకని నేర్చుకోవాలి. మరి ఆన్సర్ ఏంటి? రిపర్కషన్స్ అంటే ఏంటి? ఇది కూడా ఇంపార్టెంట్ వర్డే. రిపర్కషన్స్ అంటే కాన్సిక్వెన్సెస్ అని అర్థం. కాన్సిక్వెన్సెస్ ఓకే అంటే మనం ఏ రిజల్ట్ చేస్తాం, మనం ఏం యాక్షన్ చేస్తామో రిజల్ట్స్ మనకు వస్తాయి కదా, దాన్ని కాన్సిక్వెన్సెస్ అంటారు ఆర్ రిపర్కషన్స్ అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. రిపర్కషన్స్ అంటే నథింగ్ బట్ కాన్సిక్వెన్సెస్. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో పే ద పైపర్ అంటే టు ఫేస్ రిపర్కషన్స్ ఆఫ్ వన్స్ యాక్షన్స్. అవునా కాదా? ఇక్కడ ఏం చేస్తారు వాళ్ళు? డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోతే ఏం చేస్తాడు? పిల్లలందరినీ తీసుకెళ్లిపోయాడు. అందుకే టు ఫేస్ ద రిపర్కషన్స్ ఆఫ్ ఫర్ వన్స్ యాక్షన్. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పిక్ హోల్స్, లోపాలని వెతకడం. టు లూజ్ కరేజా? నో. టు బి అఫ్రేడ్ టు డైయా? నో. టు ఫైండ్ వీక్ పాయింట్స్ ఆఫ్ సంథింగ్? ఎస్, సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, టు ఆర్టిక్యులేట్ క్లియర్లీ కూడా తప్పే. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పైరిక్ విక్టరీ. పైరస్ అనే కింగ్ విక్టరీ పొందాడు. ఎలా పొందాడు? ఎంతో మందిని పోగొట్టుకుంటే విక్టరీ వచ్చింది. సో అందుకే విక్టరీ అట్ హై కాస్ట్. లో కాస్ట్ కూడా ఉంది చూడండి. ఓకే, సో ఆన్సర్ ఏంటి? సి. పుట్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్. ఫస్ట్ ఏముండాలి? ఫస్ట్ కార్ట్ ఉండాలి. దాని వెనకాల ఏముండాలి? ఫస్ట్ హార్స్ ఉండాలి. దాని వెనకాల కార్ట్ ఉండాలి. సో చూడండి, కానీ మనం ఏం చేసాము? కార్ట్ ని తీసుకొచ్చి హార్స్ ముందేసాం. పోస్ట్ పోన్ టిల్ ద లాస్ట్ మూమెంటా? నో.
టు డూ థింగ్స్ స్పాంటేనియస్లీ నో, టు డూ లాస్ట్ థింగ్స్ ఫస్ట్ ఎస్, చివర్లో చేయాల్సింది ముందు చేస్తే రాంగ్ ఆర్డర్, అందుకే టు పుట్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్ అని చెప్పాలి. పర్ఫార్మ్ మెనీ థింగ్స్ సైమల్టేనియస్లీ ఈజ్ ఆల్సో రాంగ్. ముందు చేయాల్సిన పనులు తర్వాత చేయాల్సిన పనులు ముందు చేస్తే దాన్ని పుట్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్ అని అంటారు. నెక్స్ట్ టు పుట్ ఏ స్పోక్ ఇన్ వన్స్ వీల్, రైట్. టు పుట్ ఏ స్పోక్ ఇన్ వన్స్ వీల్ అంటే ఏంటి? టు బి అడ్వాంటేజియస్ అట్ ద టైమ్ ఆఫ్ డిఫికల్టీ నో, టు మెయింటైన్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ నో, టు బ్లేమ్ ద అదర్ పార్టీ నో, టు పుట్ ఏ డిఫికల్ట్ ఇన్ ద ఎస్. ప్రోగ్రెస్ అవుతూ ఉంటే దాన్ని డిఫికల్ట్ అంటే అబ్స్ట్రక్ట్ చేయడం, హిండర్ చేయడాన్ని టు పుట్ ఏ స్పోక్ ఇన్ వన్స్ వీల్ అని అంటారు. సో డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పుల్ అప్ యువర్ సాక్స్ ఎందుకు? రెడీగా ఉండడానికి. చూడండి, టు లూజ్ వన్స్ టెంపరా నో, టు ప్లే జోక్ ఆన్ సమ్వన్ నో, టు సస్పెక్ట్ సమ్ ఫౌల్ ప్లేయర్ నో, టు పుట్ ఇన్ ఎక్స్ట్రా ఎఫర్ట్, రెడీగా ఉండడం, నెక్స్ట్ ఏం చేద్దాం ఓకే, రెడీగా ఉండడం అనమాట. సో ఎక్స్ట్రా ఎఫర్ట్ ని పెట్టడం. సో ఆన్సర్ ఏంటి? సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టు పోర్ ఆయిల్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అని ఉండాలి. ఓకే, ఏంటి దాని మీనింగ్ ఏంటి? టు కామ్ ఏ డిస్ప్యూట్, టు రైజ్ ఎ కాంట్రవర్సీ నో, టు లైట్ ఎ ఫైర్ నో, టు క్రియేట్ ఎ సిచ్యువేషన్ నో. ఆన్సర్ ఏంటి? టు కామ్ ఏ డిస్ప్యూట్ అన్నా డిస్టర్బెన్సెస్ అన్నా ఒకటే, దానిపైన ఆయిల్ పోర్ చేయగానే ఏమవుతుంది? కామ్ అయిపోతుంది. సో ఆన్సర్ ఏంటి? ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ టు ప్లే డక్స్ అండ్ డ్రేక్స్. ఈ డక్స్ అండ్ డ్రేక్స్ అనే గేమ్ ఎందుకు ఆడతాం? ఊరికే అలా ఆడుతూ ఉంటాం కదా. ఎస్, ఊరికే అలా రెక్లెస్ గా ఆడుతూ ఉంటాం. సో టు బిహేవ్ రెక్లెస్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనం బిహేవియర్ లో రెక్లెస్ గా బిహేవ్ చేసిన, స్పెండింగ్ లో కూడా రెక్లెస్ గా స్పెండ్ చేసిన, దాని మీనింగ్ ఏంటి అంటే టు ప్లే డక్స్ అండ్ డ్రేక్స్. నెక్స్ట్ ప్లే సెకండ్ ఫిడిల్. వీఆర్ టాకింగ్ అబౌట్ సెకండ్ ఫిడిల్, నాట్ ఫస్ట్ ఫిడిల్. ఫస్ట్ ఫిడిల్ అంటే ఎవరు? మన లీడర్ లేదా ఫస్ట్ పర్సన్. సెకండ్ ఫిడిల్ అంటే ఎవరు? సబార్డినేట్. సో ఆన్సర్ ఏంటి? ఎక్కడుందో చూడండి. అయిపోయింది. డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టు టేక్ అ సబార్డినేట్ రోల్. ఓకే, సో డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పిన్ మనీ అంటే ఏం మనీ? అలవెన్సెస్ మేడ్ టు ఏ లేడీ ఫర్ హర్ ఎక్స్పెన్సెస్ ఇస్ కాల్డ్ పిన్ మనీ. బ్రైబ్ కాదు, టు ట్రబుల్ అదర్స్ కాదు, లేదా ఏ పర్సన్ అన్సూటెడ్ టు ద పొజిషన్ హీ ఫిల్స్, ఇది కూడా కాదు. సో డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ టు పే ఆఫ్ ఓల్డ్ స్కోర్స్ అంటే ఏంటి? రివెంజ్. సో టు హ్యావ్ వన్స్ రివెంజ్. టు సెటిల్ ఏ డిస్ప్యూట్ కాదు, టు పే ద ఓల్డ్ లోన్ కాదు, టు పే మనీ కూడా కాదు. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, పాస్ ద బక్. బక్ అంటే ఏంటి? ఇక్కడ మనీ. సో పాస్ ద బక్ అంటే ఆ బ్లాక్ మనీ ఆర్ ఇలీగల్ మనీ ఏదైతే ఉందో అది మేము తీయలేదు అని వేరే వాళ్ళపైన తోసేయడం. సో బ్లేమ్ సమ్ వన్ ఫర్ వాట్ యూ డిడ్ రాంగ్. తప్పు నువ్వు చేసి వేరే వాళ్ళపైన తోసేయడం. సో బ్లేమ్ సమ్బనీ. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పెనీ వైస్ పౌండ్ ఫూలిష్ అంటే ఏంటి? సి కేర్ఫుల్ అబౌట్ స్మాల్ అమౌంట్స్ దగ్గర కేర్ఫుల్ గా బిహేవ్ చేయడం, లార్జ్ అమౌంట్స్ లో కేర్లెస్ గా ఉండడాన్ని పెనీ వైస్ పౌండ్ ఫూలిష్ అని అంటారు. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, లార్జ్ అమౌంట్స్ లో కేర్ఫుల్ గా ఉండడం, స్మాల్ అమౌంట్స్ లో కేర్లెస్ గా ఉండడం. సో జాగ్రత్తగా ఆప్షన్స్ అన్ని చూసుకొని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ చేయండి. ఓకే, సో బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ డి అనేది ఆపోజిట్. నెక్స్ట్ టు పే త్రూ ద నోస్ అంటే ఏంటి? టు పే హై అమౌంట్ అని ఇందాక మనం చదువుకున్నాం. సో చూడండి, టు పే విల్లింగ్లీయా? నో. టు పే ఎక్సెసివ్లీ? ఎస్, బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. టు పే ఈజీలీయా? నో. రిలక్టెంట్లీయా? నో. సో to pay a lot of money is nothing but pay through the nose. So B is the correct answer, right? So P letter ki sambandhinchi important idioms and phrases chusamu as well as practice questions kuda chusam. Okay, so that's all for today. Next session lo maroka letter tho kaluddam. Thank you.